రైతు నుంచి 20,000 రూపాయల డబ్బులు తీసుకుంటూ గంగపాలానికి చెందిన వీఆర్ఓ కుమార్ నాయక్, గడ్డపల్లికి చెందిన వీఆర్ఏ జానీ బాషా, మరో వ్యక్తి చింతల చెరువు వెంకటేశ్వర్లను ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామానికి నాగిరెడ్డి అనే రైతు గంగపాలెం పరిధిలో రామచంద్రపురం రెవెన్యూలో ఉన్న 1.99 పొలానికి చెందిన తండ్రి గారి పేరు పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణ చేసేందుకు, అలానే మరో ఎకరా 49 సెంట్ల భూమిని తల్లిగారి పేరు మీద నాగిరెడ్డి పేరు మీదకి మార్చేందుకు గాను పాస్ పుస్తకం కొరకు వీఆర్ఓను రైతు సంప్రదించడం జరిగిందన్నారు. వారు 25,000 నగదు డిమాండ్ చేయగా 20,000కు ఒప్పందం చేసుకుని కూడా పని పూర్తి చేయకపోవడంతో ఆ రైతు 1వ తారీఖు ఫిర్యాదు చేశారని డీఎస్పీ శ్రీనివాస తెలిపారు. దీంతో ట్రాప్ చేసిన వారిని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో బాధితుడి నుండి వారి మనిషి అయిన చింతల చెరువు వెంకటేశ్వర్లు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందంటూ ఆయన తెలిపారు. ఎవరైనా అధికారులు లంచాలు అడుగుతూ ఇబ్బందికి గురి చేస్తే మమ్మల్ని ఆశ్రయించాలన్నారు. అట్టి వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందంటూ ఆయన అన్నారు. నిర్వహించడం జరిగింది. విషయాలకు వస్తే ఈ త్రిపురాంతకం మండలం రామసముద్రం చెందిన విలేజీ చెందిన నాగిరెడ్డి అనే అతనికి 1 ఎకరా 45 సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది. దాని మీద అతను మిటేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో 1 ఎకరా 99 సెంట్లు భూమి ఉంది. దానిలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, కానీ ఆ పట్టాదారు పాస్బుక్లో మిస్టేక్ పడటం వల్ల దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ 2 అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ వీఆర్ఓ గారు ఆయన కుమార్ నాయక్ గారు 25,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి 20,000 రూపాయలకి ఫిక్స్ అవ్వడం జరిగింది అనమాట. దాని మీద ఈ నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను 1వ తారీఖు సంప్రదించడం జరిగింది. మేము 6వ తారీఖు రావడం జరిగింది. మేము అదంతా కూలంకషంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్గా తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న వీఆర్ఏ అతను జానీ భాషకి చెప్పడం జరిగింది. జానీ భాష ఏం చేస్తాడు, ఇంటర్ను అతను పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రాడు ఉంటాడు, అతనికి చెప్పడం జరిగింది. ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ ఎవరైతే ఎక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వలన వాళ్ళ ముగ్గురు కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తాం. ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని